అందరికీ నమస్కారం. నా ఛానల్కు స్వాగతం. దిస్ ఈజ్ యోర్ ఎంటీడీ. ఇప్పుడు మనం ముందుగా మాట్లాడిన హోమ్ లోన్ ప్రాసెస్ టాపిక్ను కొనసాగిస్తున్నాం. బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయిందంటే అంతే అయిపోయింది అనుకోకండి. ప్రతి కేసుకు సొల్యూషన్ ఉంటుంది. కొన్ని రియల్ కేసెస్ చెప్తాను. కేస్ 1. ఒక కస్టమర్కు 3 ఇయర్స్ ఐటీఆర్ అవైలబుల్ ఉంది, కానీ బ్యాంక్ హోమ్ లోన్ ఇవ్వలేదు. రీజన్? లీగల్ ఒపీనియన్ క్లియర్గా లేదు. బ్యాంక్ రిజెక్ట్ చేసింది, కానీ ఎన్బీఎఫ్సి ద్వారా ఆయనకు హోమ్ లోన్ శాంక్షన్ అయింది. కేస్ 2. మరో కస్టమర్కు 3 ఇయర్స్ ఐటీఆర్, అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ హై వాల్యూ శాంక్షన్ బ్యాంక్ అప్రూవ్ చేయలేదు. ఎలిజిబిలిటీ తక్కువగా ఇచ్చారు. అప్పుడు ఎన్బీఎఫ్సి అప్రోచ్ చేశాం. ఎన్బీఎఫ్సి హయ్యర్ అమౌంట్ అప్రూవ్ చేసింది. కేస్ 3. ఒక సాలరీడ్ ఎంప్లాయీకి 3 మంత్స్ శాలరీ స్లిప్స్, ఫార్మ్ 16, ఎక్స్పీరియన్స్ లెటర్ అన్నీ ఉన్నాయి. అయినా బ్యాంక్ రిజెక్ట్ చేసింది, కానీ ఎన్బీఎఫ్సి ప్రాసెస్ చేసి లోన్ అప్రూవ్ చేసింది. కేస్ 4. ఒక బిజినెస్ కస్టమర్కి ఐటీఆర్ లేదు, ఓన్లీ బిజినెస్ లైసెన్స్ ఉంది. బ్యాంక్ వెంటనే రిజెక్ట్ చేసింది, కానీ ఎన్బీఎఫ్సి సపోర్ట్ చేసి లోన్ అప్రూవ్ చేసింది. అంటే ఏమిటి? ఒక బ్యాంక్ రిజెక్ట్ చేసిందంటే లోన్ రాదు అనుకోవద్దు. ప్రతి బ్యాంక్, ప్రతి ఎన్బీఎఫ్సి పాలసీ వేరు. ముందుగా మీ కేస్ అనలైజ్ చేస్తాం, తర్వాత ఏ బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సిలో అవుతుందో గైడ్ చేస్తాం. మీ హోమ్ లోన్ రిజెక్ట్ అయిందా? టెన్షన్ పడకండి, నన్ను కాంటాక్ట్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో సిబిల్ ప్రాబ్లమ్స్, లో ఇన్కమ్ కేసెస్, ప్రాపర్టీ ఇష్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే కనెక్టెడ్.